అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూవ్మెంట్. డాక్టర్ లతారాజు ఛానల్కి స్వాగతం. నిత్యం జరిగేటటువంటి ఎన్నో ఫ్యామిలీకి సంబంధించిన విశేషాల్లో నుంచి మనం తెలుసుకుని జాగ్రత్త పడవలసినటువంటి అంశాల్లో ఈరోజు మీకు ముందు ఒక కథను తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, విందాం. ముఖ్యంగా మన ఛానల్లో ఏన్షియన్ టెక్నిక్స్, మోడర్న్ మెథడ్స్ని అనుసంధానిస్తూ చెప్తూ ఉంటామండి. నిత్య కర్మలు అంటే ప్రతిరోజు నిత్యం చేసుకునేటటువంటి మన పనుల్లో తేడా కొట్టినప్పుడు అది మన లైఫ్ని ఏ విధంగా స్పాయిల్ చేస్తున్న విషయాల్ని జాగృతి చేసేటట్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. కథలోకి వెళ్ళిపోదాం. పొగలంటే అస్సలు పెట్టకండి. పొగలంటే ఏంటి నాకు అర్థం కాదు. మా ఆటో ఆయన అంటున్నారు, "నైట్ పొగ పెట్టేశారు మేడం మా అత్తయ్య గారు, మా ఆవిడ" అని అన్నారు. పొగంటే ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత నేను రాత్రి ఇట్లా అంతా పనయిపోయిన తర్వాత ఇంటికెళ్ళేసరికి 11:30 అలా అయిపోయింది. ఆ తర్వాత చిన్న పిల్లాడున్నాడు కదా! 5 ఏళ్ల బాబు. "ఇంత అర్ధరాత్రి పొద్దుపోయాకొస్తావు, బిడ్డలా ఉన్నాడు" అని చెప్పేసి ఒక పక్క మా అత్తగారు, ఒక పక్క మా ఆవిడ ఇద్దరు ఎత్తుకున్నారు. ఇంకా నిద్ర పట్టలేదు నాకు వాళ్ళ అరుపులకి, వాళ్ళ మాటలకి. సో, రాత్రి నిద్ర లేదు మేడం నాకు అని. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చాడంటే, నేను యాక్చువల్లీ ఆయన ఆటోలో ఉన్నాను. ఉన్నట్లుండి ఒక విలేజ్ నుంచి వస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఆటో స్పీడ్ బ్రేకర్ మీద దూసుకొని వెళ్ళిపోయింది. అంటే కంట్రోల్ లేకుండా అయిపోయింది. ఆ తర్వాత చెప్తున్నాడాయన. "పో చూసుకోవయ్యా" అని అన్న తర్వాత సరే కామ్‌గా అయిపోయాడు. అంతా అయిపోయాక. మళ్ళీ చెప్తున్నాడు. "మేడం ఇట్లా నిద్ర లేకుండా అయిపోయింది నైటు. ఒక్కసారి తూగొచ్చింది మేడం నాకు. దానివల్ల అలా అయింది" అని. సో, ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే పొగలు పెట్టుకోవడము, పెట్టుకోకపోవడము ఇయన్నీ కాదు గానీ, అతనైనా, భార్య అయినా, వాళ్ళ ఇంట్లో ఆ పెద్దావిడైనా, ఎవరైనా గూడా కానీ చెప్పడం మంచిదే. కానీ వాళ్ళు నొచ్చుకొని వాళ్ళ నిద్రాభంగం కలిగించే ఆ లెవెల్‌లో కాకుండా గమనించుకోవాలి. అలాంటి పొగలు పెట్టకండి. అదే విధంగా ఈయనైనా కూడా గాని చెప్పేది మన కోసమే, మన పిల్లల కోసమే, మన కోసమే అన్నట్లుగా భావించి వాళ్ళకి ఏదో అయ్యో! పొరపాటయింది ఇంకోసారి అలా చేయననో, లేకపోతే సరే అమ్మా అనో ఒక సావధానంగా పోయి ప్రశాంతంగా ఆయన నిద్రాభంగం కలిగే అంత రేంజ్‌లో ఆయన ఫీల్ అయిపోయేది కాకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ కదండీ! క్షణాల్లోనే అన్నీ జరిగిపోతుంటాయి. అంటే టోటల్‌గా మనం చెప్పొచ్చేదేంటంటే, చిన్న చిన్న విషయాలు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళిపోతాయి చూడండి. నిద్ర భంగం, ఆ తర్వాత యాక్సిడెంట్స్ ఇన్ని ఉంటాయన్నమాట. కాబట్టి ఫ్యామిలీ లైఫ్‌లో చాలా సూక్ష్మంగా లైఫ్స్ అంతా డిజైన్ చేయబడుంటాయి కాబట్టి, ప్రతి మూమెంట్‌ని చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పర్యవేక్షించుకుంటూ, మీ ఫ్యామిలీని ద బెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మన నిత్య కర్మల కింద చెప్పుకోవచ్చు. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం నిత్యము చేసే పనులు కొన్ని ఉంటాయి. వాటికి బోర్డర్ క్రాస్ అయిపోయేసి ఆహ్, మన ఆరోగ్యాలు, మన ఇంటి వాతావరణాలు ధ్వంసం అయ్యే లెవెల్‌లో మన పనులు చేయకూడదు. దాన్ని ఎప్పుడూ ఒక బ్యాలెన్సేషన్‌గా చూసుకోవాలి. ఎంతవరకు చేయాలి, ఎంత చేయకూడదు అనేటువంటి స్పృహ ఎవరికి ఉండడం లేదు. చాలా అవసరం. కర్మఫల సిద్ధాంతం అంటే ఇదేనమాట. చేసే ఏ పనైనా తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. తెలిసి చేసినా, తెలియక చేసినా ఫలితమైతే అనుభవించాల్సిందే. కాబట్టి కర్మ అంటే పని. మనం చేసే పని పట్ల ఎప్పుడు స్పృహ ఉండడం అనేది చాలా అవసరం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, ఇది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఎవరికైనా ఉపయోగపడితే దీన్ని షేర్ చేసి వాళ్ళ లైఫ్‌లో కూడా వెళ్లి ఉపయోగపడేటట్లుగా చూడండి. మరి ఇన్ని విశేషాలతో కొత్త కొత్త విషయాలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ.